నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక నిండు వందనవచనం తెలియజేస్తున్నాను. దేవుడి పునరుద్ధానపు దినాన మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం దేవుని వాక్య సందేశాన్ని నేర్చుకుందాం. మనం 90వ కీర్తన నేర్చుకుంటున్నాం. 90వ కీర్తనలో మనం 13వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ దైవజనుడైన మోషే రచించిన ఈ కీర్తనలో అనేక విషయాలు మనం మొదటి నుంచి నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు గడిచినటువంటి వారంలో మనం దేవుడు మౌనంగా ఉంటే జరిగే నష్టాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు దేవా లేక ప్రభువా ఎంతవరకు తిరగక యుందువు, ప్రభువా ఎంతవరకు తిరగక యుందువు అనే మాట మీద దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మూలవాక్యం మనం చదువుకుంటే, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక యుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి దేవుని ప్రియులారా, దైవజనుడైనటువంటి మోషే దేవుని పాద సన్నిధిలో అంగలారుస్తున్నాడనమాట. చాలా మనోదుఃఖముతో, వేదనతో, దేవుడు లేని యొక్క క్షణాలను ఊహించుకోలేక భరించలేకపోతున్నాడు మోషే. అలాగే మా వైపు అనగా ఈ ప్రజల వైపు జాలిపడి వారితో ఒక్కసారి మాట్లాడయ్యా అని దేవుని పాద సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు మోషే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పాద సన్నిధిలో ఒక్కసారి వారి వైపు చూసి జాలిపడండి అయ్యా, కనికరపడండి అయ్యా అని వేదనతో మోషే దేవుని సన్నిధిలో ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రభు జకర్యాతో మాట్లాడుతున్న మాటలు ఏంటో కూడా మనం చూద్దాం. ఇక్కడ జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గనక వాక్యాన్ని ధ్యానం చేస్తే ప్రభు ఎలాంటి వాడో మనకు అక్కడ అర్థమవుతుంది. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుకుందాం. కాబట్టి జకర్యా నీ వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏమిటంటే, తిరగవలసింది మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీ పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతయు మీ దుష్క్రియలను చూచి మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినలేదు. చాలు. పూర్వపు మీ పితరులకు మీ దుష్కార్యములు మీ దుష్క్రియలు విడిచి వాటిని మానమని పూర్వపు ప్రవక్తలు ఎంత హెచ్చరిక చేసినను వారు మానలేదు, వినలేదన్నమాట. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఎప్పుడు మన వైపు తిరిగే ఉంటాడు. ఆయన కరుణా సంపన్నుడు. ఆయన ఎవరంట? కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు. ఇక్కడ తిరగవలసింది ప్రజలే, మనమే. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మారవలసింది భక్తుల యొక్క బుద్ధి,
ఆలోచన ప్రవర్తనలు మారాలి. మారవలసింది ఏంటంట? భక్తుల యొక్క బుద్ధి, ఆలోచన, ప్రవర్తనలు మారాలి. మారితే దేవుని వైపు తిరగగలుగుతారు. దేవుడు ఎల్లప్పుడూ మన ఎడల కరుణా సంపన్నుడై మన వైపు ఆయన తిరిగే ఉన్నాడు. తిరగవలసింది మనమే. మన ముఖములు ఆయన తట్టు త్రిప్పాలి, మన హృదయాలు ఆయన తట్టు ఎత్తాలి, మన మనస్సులను ఆయనపై ఎత్తాలి. ఇక్కడ మారవలసింది, మార్పు చెందవలసింది ఆయన భక్తులని చెప్పుకుంటూ ఈ లోకంలో చలామణి అవుతూ లోకానుసారంగా బ్రతుకుతున్న వారు మారవలసింది, మార్పు చెందవలసింది వారు. దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళ నీచ ప్రవర్తన మానాలి అని మీ పితరులకు చెప్పినా కూడా వాళ్ళు మానలేదు. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్న ప్రజలు కూడా వారు దేవుని వైపు చాలామంది తిరగకుండానే దేవుడే మా తట్టు తిరిగితే బాగు అని వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన మానకుండా దేవుడు కావాలి, లోకం కావాలి అన్నట్లుగా వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఉంది. ఈరోజు దేవుడు ఈ లోకంలో మన కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నప్పటికీ మనల్ని మాత్రం ఎంపిక చేసుకొని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. మనమంతే ఎంత ఇష్టం ఉంది. కానీ ఆయన మనపై అంత ఇష్టపడ్డటువంటి యేసుని మన ప్రవర్తనల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, మన బుద్ధుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆయనకు బాధ, వేదన కలగజేస్తున్నారు ఆయన ప్రజలని పిలువబడుతున్న వారు. ఈ లోక స్నేహం యేసయ్యకు వైరము అని తెలిసినప్పటికీ ఈ లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకం తట్టు తిరుగుతున్నారు తప్ప దేవుని వైపు తిరగడానికి, ప్రార్థన వైపు తిరగడానికి, పరిశుద్ధత వైపు మల్లుకోవడానికి, పవిత్రతలో మల్లుకొని జీవించడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. ఇష్టపడకపోగా దేవుడు మా తట్టు తిరగలేదు, దేవుడికి మేమంటే జాలి, కరుణ, దయ లేదు, ఆయన ఎంతవరకు కరుణించక ఉంటాడు అని పైగా పైపెచ్చు దేవుని పైనే పేలాపనలు పేలుతున్నటువంటి అంధభక్తులు చాలామంది ఉన్నారండి. ఏ భక్తులు? వాళ్ళు అంధభక్తులు అన్నమాట. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది. అందుకనే వాళ్ళని అంధభక్తులు అన్నారు. చూడండి దేవుని ప్రియులారా, మారవలసింది మనమే. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మాట తీరు, మన పద్ధతి, మన నడవడిక. దేవుని దాసులు చెప్పినా వినలేదంట. హల్లెలూయా. ఈరోజు ఎంతోమందికి చెప్తున్నాం, వినటం లేదు. చెప్తుంటే నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు, 2 నెంబర్లు హెచ్చరిస్తున్నానని. అట్లాంటి భక్తులు తయారయ్యారు లోకంలో. ఏంటంటే ఎక్కడ పెట్టారంట, ఇది కరెక్ట్ కాదని హెచ్చరిక చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టారన్నమాట. దేవుణ్ణి అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టలేరుగా. నేను చూడకపోవచ్చు, దేవుడు చూస్తాడుగా. అగ్ని నేత్రములు కలిగిన వాడు ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఎవరి తరం? వాడి ఆమె జేజమ్మ తరం కూడా కాదు. చూడండి దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన దాసుల కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళని మాత్రం ఎవరు కప్పలేరు. ఆయన బ్లాక్ లిస్ట్లో ఎవరు పెట్టలేరు. మీ వల్ల కాదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. అరే ఎడ్జ్కెళ్తో అయ్యి బాబు గోడకు ఏం కనపడుతుందంటే, అయ్యా సన్న రంధ్రం కనపడుతుందంటే ఆ రంధ్రం కాడ పెద్ద గడ్డ పలుకు తీసుకొని ఆ గోడని పడగొట్టంటే పడగొడితే లోపల సకల చతుష్పాద జంతువులకు విగ్రహారాధన చేస్తున్న వారిని దేవుడు చూసి ప్రవక్తకు బయలుపరిచాడు. నీ ప్రతి రహస్య సంబంధమైన విషయాన్ని దేవుడు తన దాసులకు బయలుపరుస్తాడు.
హల్లెలూయా. ఎవరికి బయలుపరుస్తాడంట? దేవునికి మరుగైన చోటు ఏది లేదు. భక్తులారా, దేవునికి మరుగైన చోటు ఏది లేదండి. దానికి ఉదాహరణ దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. నేను ఆకాశమునకెక్కినను అక్కడను ఉన్న సముద్ర దిగంతములకే దిగినను అక్కడను ఉన్న పాతాళ గర్భంలోకి వెళ్ళినా ఎటు పోయినా నువ్వే ఉన్నావు, నిన్ను కాదని నేను ఎక్కడికి తప్పించుకోలేను. ఈ వాక్యం గుర్తుంటే మర్యాదగా విశ్వాసులు బ్రతుకుతారు. హల్లెలూయా. ఆయన అంతటా ఉన్నాడు. ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఎవరి తరం కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ పైపెచ్చు పాస్టర్ గారు మమ్మల్ని మర్చిపోయా అంటారు. మా నెంబర్లు ఏం బ్లాక్ లిస్ట్లో పెడతారు. అయ్యగారు మమ్మల్ని మర్చిపోయాడంట. అయ్యగారు మర్చిపోలేదు, రోజు ప్రార్థన చేస్తాను ఇలా దొంగ బుద్ధిని మార్చమని. హల్లెలూయా. ఇలా దొంగ ప్రవర్తనలు మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? మారవలసింది ఏంటంట? మన బుద్ధి, ఆలోచనలు, ప్రవర్తనలు మారాలి. దేవుని దాసులు అభిషక్తులు చెప్పినప్పుడు వినినప్పుడు మీరు బాగుపడతారు. ఇందాక ప్రభు అన్నాడు కదా, నా ప్రవక్తలు మీ పితరులకి ఎంత చెప్పినానో వాళ్ళు వినలేదు, మీరు కూడా మీ పితరుల వంటి వారైతిరి, మీరు నా తట్టు తిరగాలి. ఏమంటున్నాడు? మీరే నా తట్టు. మోషే ఏమంటున్నాడు? అయ్యా తిరుగుము. ఎంతవరకు తిరగక ఉండవు? తిరగవలసింది ప్రజలు. హల్లెలూయా. వాళ్ళు తిరగరంట, కానీ మోషే ఏమో దేవుణ్ణి బ్రతిలాడుతున్నాడు, నువ్వైనా తిరుగయ్యాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16-19 వాక్యాలు చూస్తే, యెషయా గ్రంథం 57, 16, 19 చూద్దాం. నేను నిత్యము పోరాడే దేవుడను కాను, ఎప్పుడు కూడా నేను కోపించేవాడిని కాదు. అలాగుండిన ఎడల నా మూలంగా జీవాత్మ నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. 19 వరకు వారి లోపము వలన, వారి లోపాల వల్ల కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, వారు తిరగబడి ఏం చేశారంట? తిరుగుబాటు చేసి వాళ్లకు నచ్చిన మార్గాలను నడుచుకుంటూ వచ్చారు. నేను వారి ప్రవక్తలను చూచి తిని ఓదారుస్తాను. దేవుడు నిత్యము కోపించేవాడు కాడండి. ఆయన కోపించే దేవుడు కాదు, వాత్సల్యపూర్ణుడు. ఆయన్ని అర్థం చేసుకోవట్లేదు మనుషులు. ఏం చేసుకోవట్లేదు? ఆయన్ని అర్థం చేసుకోలేక ఈ లోక ఆశల వలయాల్లో చిక్కుబడిపోతున్నారు. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6-11 వాక్యాలు చూస్తే, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6-11 వాక్యం. అమ్మా, మీ పట్టణములన్నింటిలోనూ మీకు ఏం శుద్ధి కలగజేస్తాడట? దంతశుద్ధి కలగజేసేదను. మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను. మీ ఇన్ని ప్రయత్నాలు చేసి మీకు ఆహారము లేకుండా చేసినా కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను,
ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించకపోతిని. ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయినను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఇన్ని శ్రమలలో వారిని నడిపించిన దేవుని వైపు చేతులు చాపి ప్రార్థిస్తారని దేవుడు ఎదురు చూస్తే, అయినను వాళ్ళ హృదయాలు కఠినపరుచుకొని దేవుని తట్టు తిరగలేదు, లోకము తట్టు తిరిగారు. లోకములో ఉన్న వాటి వైపు తిరిగారు, కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుని తట్టు అయితే త్రిప్పబడలేదు వారి హృదయాలు. దేవుని వైపు తిరిగితే మనకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని మేలులు ఉంటాయి, దేవుని రెక్కల మాటున ఆరోగ్యము కలుగుతుంది. హల్లెలూయా. అంతేగాని దేవుడే మన తట్టు తిరగాలని మనం ప్రార్థన చేయటం మన అమాయకత్వం, అజ్ఞానం. మొదటిగా మనం యేసే తట్టు తిరగాలి. ఆయన సన్నిధిలో మనము మోకరిల్లి ప్రార్థన చేసి చేతులు చాచి అర్జించాలి. దేవుడు తన కార్యాలు మన యందు ప్రారంభించడానికి సిద్ధముగా ఉంటాడు. శ్రమలలో, కష్టాలలో మన హృదయాలు కఠినపరుచుకొని దేవుడు నాకేం చేశాడని మూర్ఖపు మాటలు పలకకుండా, హృదయాలు కఠినపరుచుకొనకుండా ఆయన తట్టు తిరిగి, ప్రభువా నువ్వు కనికరిస్తేనే మా బ్రతుకుల్లో మరలా వెలుగు నింపబడుతుంది, నువ్వు కనికరిస్తేనే మా బ్రతుకుల్లో మరలా నిత్యానందం కలుగుతుంది, కనికర సంపన్నుడా నీ వాత్సల్యము నాపై చూపయ్యా అని మనం ప్రాధేయపడినప్పుడు దేవుడు ఆయన కరుణా సంపన్నుడిగా మన మధ్య ఆయన కృపా సన్నిధిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పట్టణం మీద వర్షం కురిపించే మరొక పట్టణం మీద కురిపించకపోయినా, నీళ్లు లేకుండా చేసినా కూడా, వాళ్ళు అయినా కూడా దేవుని వైపు తిరగలేదండి. హల్లెలూయా. మీరు ఎంతమంది మీ హృదయాలు దేవుని తట్టు తిరిగి ఉన్నాయో మీ హృదయాలన్నీ దేవుడే ఎరుగును. ఎటు తిప్పబడి ఉన్నాయో మీ హృదయాలు. ఈరోజు ప్రభు బల్ల దగ్గర మనం ఉన్నాం. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8-9 వాక్యాలు మనం చూద్దాం. 8 నుంచి 11 వాక్యాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 11 వాక్యాలు చూద్దాం. అమ్మా, దేవుని వద్దకు రండి. చూడండి ఏమంటున్నాడు, మీరు దేవుని వద్దకు రావాలి ఫస్ట్, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. పాపులారా, చూడండి పాపులారా, మీరు నా తట్టు తిరిగి నా యొద్దకు వచ్చి మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విన మనస్కులారా, చూడండి ఏ మనసులు, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు మీ దుఃఖమునకు, మీ ఆనందము మీ చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్ముల మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములు హెచ్చిస్తాడు. ఆమేన్. మీరు ఆయన వద్దకు రావాలి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. అంతేగాని ఆయన నా దగ్గరికి వస్తేనే నేను ఆయన వద్దకు వస్తాను అనుకోవటం మూర్ఖత్వం, అజ్ఞానం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కృపా సన్నిధిని మనం అనుభవించాలి అంటే ఈరోజు మనకున్న ప్రతిదీ దేవునికి అసహ్యమైన దాన్ని వదిలి దేవుని వైపు మనం త్రిప్పబడాలి, దేవుని కొరకు పరిత్యజించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన వైపు త్రిప్పబడతాడు. దేవుని వాత్సల్యం మనపై ఉంటుంది. ఈరోజు నీవు నీ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపంతో, దేవా నేను నీ తట్టు తిరుగుతున్నాను అని అనగలవా? నేను నీ తట్టు తిరుగుతున్నాను ప్రభువా, నా లోపాలు సవరించు,
నా అతిక్రమాలు తుడిచివేయి. ఈ 12 నెలలు నీ కృపలో దాచావు, ఇంకా నీకు అసహ్యకరమైన ఉంటే తీసేయి. ఈ నెల కూడా అయిపోవస్తుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతామో పెట్టమో ఎవరికి గ్యారెంటీ ఉందో? ఎవరికన్నా లేదు గ్యారెంటీ. ఎవరికి? ఆ కొత్త సంవత్సరంలో కొత్త మనసుతో నేను నీ కృప ద్వారా అడుగు పెట్టాలని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. బాప్తీసం పొందని వాళ్ళు బాప్తీసం, వీళ్ళంతా ఎవరి తట్టు త్రిప్పబడాలి? దేవుని తట్టు మీరు త్రిప్పబడాలి. మారు మనసు లేనివారు మారు మనసు పొందుకొని మరలా మీరు దేవుని వైపు మళ్ళుకోవాలి, మళ్ళించబడాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి దగ్గరగా ఉంది. ఆయన వచ్చినప్పుడు రక్షణను నిర్లక్ష్యం చేసి దేవుని రాజ్యానికి వెళ్ళకుంటే మనము నరకానికే వెళ్తాం, రాజ్యానికైతే క్షారం. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడేంటో మనకు తెలుసు. ఆయన వైపు మన హృదయాలు త్రిప్పబడాలి. ఈరోజు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. ప్రతిరోజు క్రైస్తవుడు మారు మనసు పొంది ప్రతిరోజు మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పోయిన వారం సౌలు గురించి చెప్పాము. సౌలు దేవుని తట్టు తిరగలేదు. ప్రభు అంటాడు, యెరూషలేములో ఉన్నటువంటి యూదా స్త్రీలు గర్విష్ఠురాండ్రై, అయ్యా ఓరచూపులు చూచు మెడలు చాచి యెరూషలేము వీధుల్లో వారు తిరుగులాడుతున్నారు, నడుస్తున్నారంట. ఏమెక్కిందంట వాళ్ళకి? గర్వం. దేవుని వైపు త్రిప్పబడే మనసే లేదండి. ఈరోజు గర్వించి మనం సాధించేది ఏమీ లేదు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. తగ్గింపుతో మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మోషే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎంతవరకు తిరగక ఉండవో. ఎంతవరకు అంటే ఎంతవరకు? ఆఖరికి ఏమంటున్నాడు? నీ సేవకులను చూసి అయినా సంతాపపడు. వాళ్ళని మాత్రం తిప్పడాట, కానీ దేవుణ్ణి మాత్రం చెప్పండి. జకర్యాతో దేవుడు ఏమన్నాడు? వారు నా తట్టు తిరిగిన ఎడల ముందు వాళ్ళని తిరగమనమయ్యా, ఫస్ట్ ముందు వాళ్ళని తిరగమను, తర్వాత నేను తిరుగుతాను కానీ అంటున్నాడు దేవుడు. మోషే ఏమంటున్నాడు? ఎంతవరకు తిరగకుందో తిరిగయ్యా అంటున్నాడు. తిరగపోయేసరికి నన్ను బట్టి అయినా రికమెండేషన్ అనమాట. మనం చేయించుకుంటాంగా, మావాడు ఉన్నాడు వెళ్ళండి అని పని. అట్లా రికమెండేషన్ చేస్తున్నాడు. నీ సేవకుల్ని చూసి సంతాపపడుము. చూడండి. కానీ అయినా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని మాత్రం ఒప్పింపజేసి దేవుని తట్టు తిరగమని చెప్పినప్పటికీ వారు తిరగటం లేదు. ఇక దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు అనమాట. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుని తట్టు తిరిగినట్లయితే, అలాంటి ఒక ప్రార్థన మనం చేసినట్లయితే ప్రభు మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి, మన జీవితంలోనికి మళ్ళీ ఆయన సాన్నిధ్యాన్ని తీసుకొస్తాడు. ఆమేన్. ఎక్కడికంట? మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి. చెప్పండి. మన జీవితాల్లోనికి మరలా ఆయన సాన్నిధ్యాన్ని తీసుకొని వస్తారు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన లేకపోతే ప్రభు అక్కడ ఉండడు. హల్లెలూయా. దేవుడు నీ పైన కనికరపడితే నీ చీకటి జీవితం వెలుగుగా మారుతుందన్నమాట. దేవుడు తిరిగితే, ఆయన కనికరపడితే చీకటి జీవితాలు వెలుగుమయంగా మార్చబడతాయి. మరి ఆయన తిరగాలో వద్దో మీ చేతుల్లోనే ఉందన్నమాట. మీరు తిరిగితే ఆయన తిరుగుతాడు. మీరు విగ్రహాల వైపు తిరిగితే, లోకాశల వైపు తిరిగితే, చెప్పండి, శ్రమల్లో కష్టాల్లో దేవుని వైపు తిరగకుండా
కొన్నిసార్లు దేవుడే శ్రమలు అనుమతిస్తున్నాడని ఇందాక మనం తెలుసుకున్నాం. ఎవరంట? ఎందుకంట? మనల్ని సరిచేయడానికి, మన భక్తిని సరిచేయడానికి, మనకు అనుభవ పాఠాలు నేర్పించడానికి. అప్పుడు ఆయన తట్టు తిరగకుండా దేవుడు నాకేం చేశాడు? ఇప్పటికీ ఎంతమంది అన్నారు ఆ మాట? ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది అన్నారో మర్యాదగా మారు మనసు పొందండి. ఆ మాట అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే, ఏం చేశాడు నీ కొరకు సిలువలో? ఇంకేం చేయాలి నీ కోసం? హల్లెలూయా. నీ కోసం పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఇంకా ఏం చేయాలి నీకు? మన బుద్ధి మంచిగా ఉంటే దేవుని పట్ల దేవుడు ఆయన కార్యాలు జరిగిస్తూ వస్తాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడన్నమాట. ఆయన నీపై కనికరపడితే ఏం జరుగుతుందట? నీ చీకటి జీవితం వెలుగుగా మారుతుంది, నీ విచారం ఆనందంగా మారుతుంది, నీ నిరాశ ఆశగా మారుతుంది, పాడైన నీ జీవితం పునరుద్ధరించబడుతుంది. నీ చేత ఆయన ఏం చేస్తాడంటే నీ చేతి పనులన్నీ స్థిరపరిచి వాటిని ఫలించేలా చేస్తాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని తట్టు తిరిగితే. తిరగకపోతే, మళ్ళకపోతే మన జీవితం పతనం అయిపోద్ది. సౌలులాగా ఎంత చెప్పినా వినలేదంట. సమూయేలు ఏడ్చాడంట అతని కోసం, దుఃఖపడ్డాడంట 16వ అధ్యాయంలో. ఎందుకయ్యా అతని కోసం నువ్వు ఏడుస్తావని దేవుడే అడిగాడు. హల్లెలూయా. ఎంత చెప్పినా వినలేదు, దేవుని తట్టు అయితే తిరగలేదు. ఈరోజు మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఎలా ఉందో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఈరోజు కనుక మీరు మనసు మార్చుకొని, ప్రభువా ఈ జీవితం నీకు అంకితం, ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, ఈ లోకానుసారమైన జీవితానికి స్వస్తి పలుకుతున్నాను, ఈ లోకానికి అతీతంగా నీకు దగ్గరగా నేను జీవించాలని తీర్మానం చేసుకుంటున్నాను, ఈ లోకము దాని ఆశలు ఒకరోజు గతించిపోతాయని నాకు తెలిసినప్పటికీ అజ్ఞానంగా నేను ఇప్పటి వరకు బతికానేమో, ఇప్పటి వరకు నీ వైపు చూడకుండా ఈ లోకంలో బ్రతుకుతున్న వారి వైపు చూచి ఇదే క్రైస్తవ్యం అనుకొని భ్రమపడ్డానేమో. ఆ భ్రమలో నుంచి ఈరోజు నేను నిశ్చయముగా బయటికి వస్తున్నాను ప్రభువా. ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి నా మనసు, నా హృదయము, నా తలంపులు, నా ఆలోచన, నా ప్రాణాత్మ దేహములు నీ తట్టు త్రిప్పుకొని నీకు లోబడి జీవిస్తాను ప్రభు అని నువ్వు ఒక తీర్మానం గనక ఈ పునరుద్ధాన దినాన తీసుకోగలిగితే దేవుడు నిన్ను ఉన్నతంగా బలపరిచి ఆశీర్వదించి నీ శాపాన్ని కొట్టివేసి, నీ పాపాన్ని తీసివేసి, నీ జీవితాన్ని ఆనందమయంగా చేస్తాడు. ఆయన చేయుటకు శక్తిమంతుడు, సమర్థుడు. ఇక్కడ మారవలసింది మన ఆలోచనలు, మన తలంపులు, మన బుద్ధులు, మన ప్రవర్తన తీరు. ఆయన బాటలోనికి మనము మలుచుకుంటే, ఆయన బాటలో జీవ మార్గం ఉంది, ఆయన మార్గంలో నిత్య జీవం ఉంది. ఆయన తట్టు తిరిగితే మన జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో దైవజనుడు చెప్తాడు, వారు ఆయన తట్టు చూడగా, అంటే ఆయన తట్టు త్రిప్పబడగా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను, సిగ్గుపరచబడలేదు, అవమానపరచబడలేదు. హల్లెలూయా. ఇన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నామంటే త్రిప్పబడటం లేదు. ఏం చేయబడటం లేదు? త్రిప్పబడటం లేదండి, త్రిప్పబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. లోకస్తులు, రాజకీయ నాయకులు, వాళ్ళు ఎటు పడితే అటు త్రిప్పబడతారు. ఎవరు ₹1 ఇస్తే పార్టీలు మారుస్తారు, రంగులు మారుస్తారు, జెండాలు మారుస్తారు. క్రైస్తవులు అలాగూ ఉండకూడదు. మన దేవుడు నిన్న నేడు
మనం కూడా ఒకలాగానే ఉండాలి. ఎటు పడితే అటు, ఎవరు 100 ఇస్తే, ఎవరు 200 ఇస్తే, ఎవరు 300 ఇస్తే, ఎవరు 500 ఇస్తే, ఎవరు 1000 రూపాయలు ఇస్తే, ఎవరు 2000 ఇస్తే, ఎవరు 5000 ఇస్తే, ఎవరు 10,000 ఇస్తే, ఎవరు 20,000 ఇస్తే, పూటకు ఒకసారి, క్షణానికి ఒకసారి ఎటుబడితే అటు త్రిప్పబడే బ్రతుకులు క్రైస్తవులై కాదు దేవుని బిడ్డ. హల్లెలూయా. మనం దేవుని వైపు త్రిప్పబడి నిరంతరము స్థిరులుగా కదలని వారిగా ఉండాలి. అపవాది వేసే వెరలకు మనము మన తలలు వంచొద్దు. ఆమేన్.